everyone, welcome back to the video. My name is Ganguli. I am so super excited to take this video, guys. ఇప్పుడు టైం అయితే నాకు తెలిసి మ్యాక్స్ 4:30 అవుతుంది. వెదర్ అయితే మంచిగా ఓకే, చూడడానికి అయితే ఘోరంగా ఉంది. లొకేషన్ మొత్తం చెట్లు, పొలాలు, మొత్తం సినిమాటిక్ అనుకోవాలి ఘోరంగా. ఇప్పుడు మనం అయితే ఎటు వెళ్తామంటే క్రికెట్ మ్యాచ్ ఉంది గ్యాస్. ఇప్పుడైతే మనకి టోర్నమెంట్ గ్రౌండ్కి అయితే వెళ్తున్నా. పదండి వెళ్దాం గ్రౌండ్కి. అంతకుముందు అయితే నిన్న పెట్టిన వీడియోకి అయితే చాలా చాలా థ్యాంక్ యూ గాయస్, ఎందుకంటే బాగా సపోర్ట్ వచ్చింది మీ తరఫున. థ్యాంక్ యూ ఫర్ దట్. దానికన్నా ముందు ఇంకేంటి అంటే డైరెక్ట్ మా డాడీ చూసిండు గాయస్ ఆ వీడియోని. ఇట్లా పెట్టిన ఒక 1 అవర్కి ఏమో డైరెక్ట్ మా డాడీ చూసిండు. ఏంద్రా బాబు ఇదంతా, నువ్వు ఇట్లా ఎందుకు ఇస్తాను, అట్లా ఎందుకు ఇస్తాను, నీకు బండి అది అంటాను. బండి తాళం తీసుకున్నాడు, బండి మాత్రం ఎక్కడో పెట్టాను కానీ నాకు దొరకకుండా. ఇప్పుడు బండి లేదు, స్టోరీ ఏంటంటే నడుచుకుంటూ పోతుంది, అందుకే బండి ఇస్తలేదు మా డాడీ. ఆ వీడియో చూసిండు, గతం నీకు బండి ఇస్తే గతం తుక్కు ఎత్తావు, దాన్ని నువ్వు ఉంచావంటాడు. నాకు అదే భయం అవుతుంది ఇప్పుడు బండి. ఓకే గాయస్, ఇప్పుడు అయితే వెళ్దాం ఇక గ్రౌండ్కి. స్టార్ట్ అవుతుంది, నేను కూడా స్టార్ట్ అవుతాం. Five minutes later. అరే ఆవరా ఆవరా బాబు, నేను కూడా వస్తా గ్రౌండ్కి. నువ్వు ఒక్కనే ఊరుకుంటాను ఏంది, చెప్పచ్చు కదరా. ఇదివరకన్నా గుర్తుందా గాయస్ ఇక్కడ స్పాటు? ఇక్కడ మొన్న జావా ఉన్నాయి, NS200 రైడ్లో ఫుల్ వాటర్ ఉన్నాయి ఇక్కడ. కానీ ఇప్పుడు ఇక్కడ వాటర్ లేదు, ఏం లేదు, మొత్తం కంప్లీట్ అయిపోయినాయో చూడండి. ఇంకోరన్నా వీడియో ఇట్లా విడకపోతే కింద ఫస్ట్ వీడియోనో సెకండ్ వీడియోనో గాయస్, అది వెళ్ళైతే చూడండి. గాయస్ ఫైనల్గా గ్రౌండ్కి అయితే నడుచుకుంటూ వచ్చినాం. ఘోరంగా కాళ్ళు వస్తాను అమ్మ. 2 కిలోమీటర్స్ ఉంటుంది గాయస్ దగ్గర. చూడండి ఒకసారి గాయస్, ప్లేయర్స్ని చూడండి ఎంతమంది. గాయస్ లాస్ట్కి వస్తే ఇట్లా కూర్చోబెట్టి కింద ఇక్కడికి వచ్చారు. టీం మొత్తం ఫుల్ అయిపోయారు, మొత్తం బ్యాటింగ్ బౌలింగ్ ఎక్కిళ్ళు. ఆల్రెడీ ఫస్ట్ ఇన్నింగ్స్ కూడా అయిపోయినాయి డైరెక్ట్. వికెట్ వికెట్. ఎట్రా తమ్ముడు, అద్దు ఉండురా, ఇస్తారు. అయ్యో ఎందుకురా ఇట్లా ఇస్తావు. 2000 years later. గుడ్ మార్నింగ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. టైం అయితే 4:52 అవుతుంది. ఇప్పుడే ప్రజెంట్ ఇట్లా నడుచుకుంటూ పోతాను వాకింగ్కి, ఒక్కనే సోలో. గ్యాస్ ఫైనల్ లొకేషన్ అయితే ఇట్లా ఉంది. బీచ్ ఘోరంగా బీచ్ లెక్కనే ఉంది గ్యాస్. మొత్తం ముష్క, చాడికి మొత్తం గ్రీనరీ, మొత్తం చూడండి మొత్తం ముష్కనే. ఇప్పుడు ఇలా మన వాళ్ళు వాకింగ్ వచ్చింది, మన వాళ్ళకి 2-3 గాయస్ కనిపిస్తా. ఇక్కడ ఒకళ్ళు, అక్కడ 2 బాగా దూరంలో. అందరు మనోళ్ళు ఏమంటారు అంటే, బ్రో నువ్వు ఏం యాప్స్ వాడతావు, నీ ఫోన్లో ఏమేమి యాప్స్ ఉన్నాయి, మాకు కూడా చెప్పచ్చు కదా, మేము కూడా వాడతాం అది అని అంటుళ్ళు బయట కలిసిన వాళ్ళు వీళ్ళు. అందుకే నేను ఏం చేసిన అంటే, నేను ఏమేమైతే యాప్స్ వాడతానో అవైతే మీకు చూపిద్దామని అనుకుంటున్నా గాయస్. Guys, now I am giving you a sneak peek into the apps I use on my mobile. Whether it is social media, productivity, like entertainment, etc.
So let's dive into it. I have a great recommendations for you guys. Guys, first of all we go productivity apps. Productivity apps like calendar guys, Google Calendar. లైక్ ఏదైనా ఈవెంట్ ఉన్నా ఏదైనా మీటింగ్ ఉన్నా చూడడానికి మనం గుర్తు లేకపోయినా ఒకసారి ఫిక్స్ చేసుకొని పెట్టుకున్నాం అనుకో అయిపోతుంది. నేనైతే ఎక్కువ ఇదే వాడతా గాయస్. తర్వాత లైక్ ఎవర్ నోట్ కూడా బాగా యూస్ఫుల్ గాయస్. ఎందుకంటే ఏదైనా టాస్క్స్ ఉన్నాయి ఏదైనా ఒకసారి మనం ఫిక్స్ చేసుకొని పెట్టుకున్నాం అనుకో అదే మనకి నోటిఫికేషన్ ఇస్తుంది, మెసేజ్ పెడుతుంది. లైక్ స్క్రాచ్ ప్యాడ్ ఉంటుంది ఇక్కడ మనం రాసుకోనికి, కెమెరా స్కానింగ్ అన్నీ ఉంటాయి గాయస్. ఇది కూడా మంచి యాపే గాయస్, వాడండి మీరు కూడా. నెక్స్ట్ వచ్చేసి సోషల్ మీడియా యాప్స్ గాయస్. సోషల్ మీడియా కోసం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ గో విత్ వాట్సాప్ అనేది అయితే మెయిన్ గాయస్. ఎందుకంటే మన ఫ్యామిలీ వాళ్ళతోనైనా టచ్ ఉండడానికి, ఫ్రెండ్స్తోనైనా ఏదైనా అప్డేట్ ఇవ్వడానికైనా దేనికైనా వాట్సాప్ అనేది వాడండి గాయస్. మ్యాక్సిమం అయితే అందరు వాడతారు. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర వాట్సాప్ ఉంటుంది పక్కా. నెక్స్ట్ గో విత్ ఇన్స్టాగ్రామ్ గాయస్. ఇన్స్టాగ్రామ్ అనేది ఇంకా ఎందుకంటే కొంచెం మన అవుట్ రైట్ ఫ్రెండ్స్ కోసం, లైక్ మన ఫోన్ కాంటాక్ట్స్ లేని వాళ్ళైనా ఎవరైనా ఉంటారు కదా వాళ్ళని మనం డైరెక్ట్గా కాల్ చేయడానికైనా, వీడియో కాల్ చేయడానికైనా, మెసేజ్ చేయడానికైనా వాడుకోవచ్చు. ఇంకేమైనా అప్డేట్ చేయడానికి కూడా వాడుకోవచ్చు. మీరు ఇంకా నా ఇన్స్టాగ్రామ్ని అయితే ఫాలో అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది గాయస్, వెంటనే వెళ్ళి ఫాలో అవ్వండి. అండ్ లాస్ట్లీ వి గో విత్ యూట్యూబ్ గాయస్. యూట్యూబ్ అనేది నేనైతే చాలా ఎక్కువ వాడతా గాయస్ అన్నిటికన్నా. ఎందుకంటే వీడియోలు చూడడానికనే కాదు కానీ లైక్ వీడియోస్ చూడడానికి, అప్లోడ్ చేయడానికి అన్నిటి కోసం అయితే యూట్యూబ్ అయితే వాడతా గాయస్. ఇంకేదైనా ఎడిటింగ్ కోసమైనా దేనికోసమైనా వీడియోల కోసం చూడడానికి అయితే యూట్యూబే వాడతాం. మ్యాక్సిమం అందరం అయితే యూట్యూబ్ అనేది కొంచెం వరల్డ్ వైడ్లో పెద్ద యాప్ అనుకోవాలి ఇక మీరు. నెక్స్ట్ వచ్చేసి ట్రావెలింగ్ యాప్స్ గాయస్. ట్రావెలింగ్ యాప్స్ కోసం అయితే నేను గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి, లైక్ ఇంకొకటి ఒక యాప్ ఉంది గాయస్, ఇది ఎయిర్బిఎన్బి, ఇది వాడతా గాయస్ ఎక్కువ. ఇది మొన్న ఆల్రెడీ డిలీట్ అయిపోయింది, మళ్ళీ ఇన్స్టాల్ చేసినాం, ఇంకా లాగిన్ కాలే యాప్. మీరు కూడా వాడండి గాయస్, మంచి ఫీచర్స్ ఉంటాయి అలా. దాని తర్వాత వచ్చేసి మీకు అందరికీ తెలిసిందే గూగుల్ మ్యాప్స్ గురించి. ఇప్పుడు ఎటు వెళ్ళాలన్నా ఏ డైరెక్షన్ కోసం కావాలన్నా గూగుల్ మ్యాప్స్ అయితే పక్కా. నెక్స్ట్ వచ్చేసి దీని గురించి గాయస్ మనం ఎంటర్టైన్మెంట్ పర్పస్ లైక్ సాంగ్స్ కోసం అయితే ఎక్కువ వాడేది స్పాటిఫై గాయస్. స్పాటిఫైలో నాకు ఒక మంచి ప్లేలిస్ట్ ఉంటుంది, అలా ఒక పాటలు వినడానికైనా గాయస్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం గాయస్. ఎంటర్టైన్మెంట్ కోసం అయితే సాంగ్స్ కోసం అయితే ఎక్కువ వాడేది స్పాటిఫై గాయస్. స్పాటిఫై ఉంది, అలా మంచి ప్లేలిస్ట్ ఉన్నాయి గాయస్. మీరు కూడా వాడతారు అనుకుంటున్నాను నాకు తెలిసి స్పాటిఫై. నెక్స్ట్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ గాయస్. నెట్ఫ్లిక్స్ అంటే ఎటైనా బయటకు అయినప్పుడు ఏదైనా బోర్ కొడుతుందంటే సినిమాలు చూడడానికి కానీ దానికోసం అయితే నెట్ఫ్లిక్స్ అయితే వాడతా గాయస్. తర్వాత అంతే గాయస్ ఎంటర్టైన్మెంట్ కోసం అయితే ఇవి రెండు. ఇంకున్నాయి కానీ యాప్స్ అన్నీ డిలీట్ అయిపోయినాయి, ఫోన్ రీస్టార్ట్ అయిపోయింది మొన్ననే రీసెంట్ ఒక 10 days బ్యాక్. లాస్ట్లీ అయితే ఎడిటింగ్ యాప్స్ గాయస్. బాగా మంది అయితే దీనికోసం వెయిట్ చేస్తున్నారు అనుకుంటున్నాం. ఎడిటింగ్ యాప్స్ అయితే నేను డైరెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడేది అయితే కైన్ మాస్టర్ గాయస్. ఎందుకంటే ఇలా మంచి ఫీచర్స్ అయితే ఉంటాయి. మనం ఇంకా ఎక్కువ కావాలనుకుంటే డబ్బులు పెట్టి అయినా కొనుక్కోవచ్చు. లైక్ కొన్ని మ్యాక్సిమం నాకు తెలిసి అయితే ఒక 500 లోపు అయితే మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి గాయస్ నాకు తెలిసినవి. నేను కూడా కొన్ని అయితే డబ్బులు పెట్టి అయితే కొనుక్కున్నా కొన్ని సాఫ్ట్వేర్స్ అయితే కావాలని. ఎందుకంటే ఎడిటింగ్ కోసం అయితే పక్కా కావాలి మనకి ఎట్లయినా. ఇంకా తర్వాత వచ్చేసి
లైక్ విఎన్ గాయస్. విఎన్ కూడా అప్పుడప్పుడు వాడతా గాయస్. అంటే బాగా కాదని ఎప్పుడో ఒకసారి అట్లా ఫోటోల వీడియోల కోసం అయితే చిన్న చిన్న అట్లా ఎడిటింగ్స్ కోసం, బ్యాక్గ్రౌండ్ ఎడిటింగ్ కోసం అయితే ఎక్కువ వాడతా విఎన్. ఇంకా వచ్చేసి ఎడిటింగ్ యాప్స్ ఇంకా ఉన్నాయి గాయస్, ఇంకా బాగానే ఉన్నాయని నాకు గుర్తొస్తలేదు. కైన్ మాస్టర్ అయిపోయింది, ఓకే. నెక్స్ట్ విఎన్ కూడా అయిపోయింది. లాస్ట్కి అయితే సాఫ్ట్వేర్ లైక్ ఇది వాడండి గాయస్, మనకి 11 VPN. ఎందుకంటే అప్పుడప్పుడు కొన్ని వెబ్సైట్స్ అయితే ఓపెన్ కావు, దానికోసం అయితే ఇది అయితే వాడతా గాయస్ నేను. ఓకే గాయస్ బాయ్. ఇంకా మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.